వెల్కమ్ టు నందిగమ టీవీ. నా పేరు శ్రేయ. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నందిగామ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చకులు దీవి కృష్ణమాచార్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మహంకాళి వెంకన్న, ఈవో నరసింహమూర్తి, బీజేపీ సభ్యులు తొర్లికొండ సీతారామయ్య, బండారు కేదార్నాథ్ శర్మ, మునగంటి కామేశ్వరరావు, పులిపాటి లక్ష్మణరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాలుగు 450 సంవత్సరాల క్రితం నుంచి అయోధ్య కోసం, అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అనేక వేల మంది తమ ప్రాణాలని ఆత్మ బలిదానం చేశారు. అలాంటి త్యాగధనుల బలిదానం కారణంగా ఇవాళ మనం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించుకోగలిగాం. బాలరామ ప్రతిష్ఠ జరిగి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు మన నందిగామ రామాలయంలో మనం పూజలు నిర్వహించుకుంటున్నాం. ఇలా జరగాలి అంటే ఇంకా హిందువులు ఏకీకృతం కావాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ కూడా కలవాలి, సమైక్యంగా ఉండాలి. భారత్ మాతాకి జై. రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనారిటీపై కూటమి ప్రభుత్వ అరాచకాలు ఎక్కువయ్యాయని రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వేల్పుల రమేష్ తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రమేష్ మాట్లాడుతున్నాను. ఈ వీడియో చేయడం కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై మాట్లాడటం కోసం మేము ముందుకు రావడం జరిగింది. మరి గత 10 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో మరి మందా సాల్మన్ని అతి ఘోరంగా హత్య చేయడం జరిగింది టీడీపీ గుండాలు. అదే కాకుండా ఏలూరు జిల్లా కొవ్వూరులో కోడిపందాలకు వెళ్లిన ఎస్సీ బీసీలను మరి దారుణంగా బట్టలిప్పు తీసి కింద కూర్చోబెట్టి వాళ్ళ కొట్టి హింసించారు. దానిపైన కూడా కేసు కట్టలేదు. మందా సాల్మన్ గారిని మరి దగ్గర 18 నెలల నుంచి ఊళ్ళోకి రాకుండా వేధించి హింసించి ఈరోజు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి కార్యక్రమానికి ఇచ్చేస్తే దాన్ని ఆసరాగా తీసుకొని అతి ఘోరంగా చంపడం జరిగింది. ఇప్పుడే కాదు, ఈ 18 నెలల నుంచి కూడా ఎంతో మంది రాష్ట్రంలో ఎస్సీలపైన, ఎస్టీలపైన, బీసీలపైన అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు చేయడం జరుగుతా ఉంది. ఈ రాష్ట్ర హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరిగితే అభిమానులు మరి కోడిని కోసినా, మేకను కోసినా కేసులు కట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నామన్నారు. ఒక మనిషిని కిరాతకంగా చంపితే అతను నెల్లి పలకరియాల్సిన బాధ్యత ఒక దళిత హోమ్ మినిస్టర్ గా మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు గాని ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఆ జిల్లా మంత్రి ఎందుకు పరామర్శించలేదు? ఆ ఎమ్మెల్యే ఎందుకు పరామర్శించలేదు? ఈ రాష్ట్రంలో దళితులని చెప్పుకొని దళిత వర్గాలను అడ్డం పెట్టుకుని పదవులు పొందుతున్నా వరలరామయ్య గారు గాని, ఎంఎస్ రాజు గాని, పిల్లి మాణిక్యరావు గారు గాని, ఇంకా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకపోతే మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎందుకని మందా సాల్మన్ విషయాన్ని ఖండించలేదు? ఎల్లో మీడియాలో ఇంతవరకు ఎందుకు ప్రచారం చేయలేదు? ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎందుకు పలకరించడానికి వెళ్ళలేదని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఎస్సీ బిడ్డల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళ గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు కేసులు కట్టలేదు? ఎక్కడెక్కడ ఎందుకు మాఫీ చేస్తా ఉన్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్ అయిపోయారు. ఆమె చేతిలో పరిపాలన లేదు. రెడ్ బుక్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ చేతిలో హోంశాఖ నడుస్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ లీడర్స్ అందరిని అక్కడ పంపించడం జరిగింది.
వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి డిమాండ్లని నెరవేర్చి ఆదుకోవాలి. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులు ఖచ్చితంగా ఈ సాల్మన్ గారి హత్య కేసు కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద కానీ అగాత్యాలు కానీ, ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న అగాత్యాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే దళిత నాయకుడైన మందకృష్ణ మాదిక్ గారు మరి ఈ మధ్యకాలంలో కోదాడ జరిగిన ఇన్సిడెంట్ మర్డర్ని చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా ఆడ పోరాటం చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా 18 నుంచి చాలా హత్యలు, అత్యాచారాలు ఎస్సీ ఎస్టీ బీసీలపై జరుగుతూ ఉన్నాయి. మందా సాల్మన్ విషయంలో కూడా మందాకృష్ణ గారు మాట్లాడాలని చెప్పి నేను ఆయనకు విన్నవించుకుంటూ ఈ ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ నందిగామ వాసి అయ్యదేవర కాళేశ్వరరావు మరియు హైదరాబాద్ నగర కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్ మాడపాటి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా నందిగామలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనదీశ్వరరావు, మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్ తులసీరెడ్డి, మాజీ హోంశాఖ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదంటే కాదండి రైతులదిగా విజయరావు గారు అన్నింటినీ వద్దంటే రైతులకు ఉపయోగపడే పాలకోటయ్య గారు మీరు కాదనుకుంటా రైతులకు ప్రమాణం రైతులకు అన్నా పాలకోట గారు హలో హలో అయ్యా శోభనదేశ్వరరావు గారు, మిమ్మల్ని చూసే అదృష్టం మా ప్రాంతానికి కలిగించారు. ధన్యవాదాలు. అయ్యా విజయరావు గారు, మీరు చాలా చాలా ముఖ్యమైన ప్రయాణంలో ఉండి వచ్చారు. మా ప్రాంతానికి మిమ్మల్ని కేఎల్ రావు గారి కుమారుగా చూడాలని ఆరుద్ద ఆత్రం ఆపేక్ష ఉంది. ఎందుకంటే నాయక్ సార్ కేఎల్ రావు గారికి చాలా భగవంతులు అపకారం చేశారు. వారి కూతురు పిల్లలు ఇద్దరు కూడా ఒక్కసారిగా విమానంలో యాక్షన్ చనిపోయారు. మనవరాళ్ళు పలకరిద్దామని చెప్పి మారుతినగర్ వెళ్ళా. పాపం చాలా చింతాక్రాంతిగా పడుకో ఉన్నారు. కళ్ళమ్మటి నీళ్లు వస్తున్నాయి. ఆయన పాదాలకు నమస్కారం చేసి, రావు గారు నేను బొబ్బెళ్ళపాటు సాయిని, అయ్యో గుర్తుపెట్టారు సాయి అన్నారు. అట్లా మరి ఆపు మునేరు బ్రిడ్జి బాగా ఉపయోగపడుతున్నదా? వస్తేపల్లి స్కీమ్ రైతులు ఆనందపడుతున్నారా? ఇది అని అడిగిన ప్రశ్న. అంత దుఃఖంలో, అంత బాధలో వరలక్ష్మి గారు పక్కన కూర్చొని ఏమండి కాస్త ఆపండి ఆపండి మిమ్మల్ని ఓదార్చడానికి వస్తే
హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఉదయం నుంచి హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలు తనిఖీలు చేశారు. రూపాయలు 100 కోట్ల వరకు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అధునాతనమైన 2 విల్లాలు, 10 ఫ్లాట్సు, 14 ఎకరాల వ్యవసాయ భూమి, రూపాయలు 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్సు, మరికొన్ని బినామీ ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.